క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అందుకే క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. యువత క్రీడల్లో రాణించాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువతను వ్యసనాల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. వాటికి దూరం చేయాలంటే క్రీడలను ప్రోత్సహించాలన్నారు. అందుకే రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారైంది. ఇక పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ బొత్స పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స ఓటమి పాలయ్యారు. అమరావతిలో భవనాలను ఐఐటీ టీం పరిశీలిస్తుంది. అమరావతిలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ ఇంజనీర్ల బృందం పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. గతంలో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. రాజధాని అమరావతి నుంచి నిర్మాణం విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. ఇక ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం చకచక అడుగులేస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతికి షాక్ తగిలింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యులు హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ కిషోర్ బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది. మద్యం సేవించిన సిబ్బంది విధులు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆలయం ముందు ధర్నా చేపట్టారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఈవో పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంబంధిత సిబ్బందిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సిబ్బంది ప్రైవేట్ సంస్థ నుంచి ఉద్యోగంలో చేరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. నీట్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని, పరీక్ష పవిత్రత దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్ జరగలేదని తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీ హజీరాబాద్, పాట్నా వరకే పరిమితమైందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు తానే జిల్లాలో ఓ హోర్డింగ్ కూలిపోయింది. కళ్యాణ్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 10:30కు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఏరియాలో రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఒకసారిగా కూలి వాహనాలపై పడింది. ఈ ఘటనలో 3 వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. వయనాడులో ప్రకృతి బీభత్సం సృష్టించింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వయనాడులోని పడవెట్టికొండ ప్రాంతంలో చేపట్టిన ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న 4గురిని ఆర్మీ గుర్తించింది. వెంటనే వారిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా పెట్టిన కేసు విచారణలో విశాల్ తీరుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అది తన దృష్టికి రాలేదని, తాను కేవలం ఒక ఖాళీ కాగితంపై సంతకం చేశానని విశాల్ బదులిచ్చారు. దీనిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ పేపర్పై మీరెలా సంతకం చేశారు? తెలివిగా సమాధానం చెప్తున్నామనుకుంటున్నారా? ఇదేం సినిమా షూటింగ్ కాదు, జాగ్రత్తగా బదులివ్వండి అని ఆదేశించారు.